Freaks, welcome back to our channel Sai Garage Life. Hi Sagar, what is sudden surprise? ఈ వీడియోలో మనం మన ప్రాజెక్ట్ కార్ సిరీస్ అయితే సిరీస్లో అయితే పార్ట్ 1 అనమాట ఇది. సో మనం ఫైనల్గా ఒక ప్రాజెక్ట్ కార్ అయితే కొనబోతున్నాం అనమాట వెరీ సూన్. అండ్ మనం దీంట్లో వచ్చేసి ఏ కార్స్ అనేది కొనబోతున్నాం, ఏ కార్స్ అయితే కొనబోతున్నాం అండ్ వాట్ ఆర్ వే కన్సిడరింగ్ రైట్ నౌ అనేది అయితే కొద్దిగా మనం అయితే గోరెంట్లోకి అయితే వెళ్ళి చూద్దాం అనమాట. ఒక కార్ అయితే మన డీల్లోకి అయితే ఒకటి వచ్చింది. సో అదైతే చూడడానికి అయితే ఇప్పుడైతే నేను వెళ్తున్నా. అలాగే గోరెంట్లోకి వెళ్ళి భాషాబాయ్తో కూడా మాట్లాడిద్దాం, ఒకసారి కార్ని వెళ్ళి చూద్దాం అండ్ టెస్ట్ డ్రైవ్ చేద్దాం. అండ్ ప్రైజెస్ అవన్నీ సెట్ అయితే మళ్ళీ ఫర్దర్గా ఒకవేళ మనం అదే తీసుకోవచ్చు, లేకుంటే వేరే అంటే ఫర్దర్గా వేరే కార్స్ కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. సో లాంగ్ రన్ కోసం అయితే తీసుకుంటున్నాను అనమాట. సో అందుకు తీసుకునేటప్పుడే ఒకటేసారి మీకే తీసుకుందామని అయితే అనుకుంటున్నా. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఆల్రెడీ టైం అయితే 10 అయితే అయిందనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా గోరెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. గోరెంట్లోకి వెళ్ళి ఫర్దర్గా మాట్లాడుకుందాం. గోరెంట్లోకి వచ్చేసాం గాయ్స్ ఫైనల్గా. మీ కార్ ఏడుంది? భాషాబాయ్ వచ్చేసాడు గాయ్స్. హాయ్ చెప్పు భాషాబాయ్. ఓకే గాయ్స్, నేను భాష అయితే ఎక్కడికి వచ్చాను ఎందుకు ఎవరికి భాషాబాయ్ చల్లు మా చిల్మత్తూరు ఫ్రెండ్ కూడా వచ్చాడు అనమాట గోరెంట్లకి. వర్క్ అనమాట, ఏదో ఐరన్ కావాలంటే వచ్చాడనమాట. సో అందుకే భాష కూడా వచ్చాడు. ఇప్పుడు మనతో పాటు భాష కూడా వచ్చాడు. ఏం భాష గారు, గుడ్ మార్నింగ్. టిఫిన్ అయిపోయిందే? మన ఫ్రెండ్ ఇద్దరు ఇక్కడ ఉన్నారు చూడండి, చిల్మత్తూరు నుంచి వచ్చినాడు. ఇప్పుడు ఫస్ట్ మనం పని చూస్తున్నాము. ఆఫ్టర్ దట్ మళ్ళీ మన కారు ఏదనేది అయితే అక్కడికి వెళ్ళి రివీల్ చేస్తాం. ఒకసారి టెస్ట్ డ్రైవ్ కొడదాం, మనకు నచ్చితే ఒకవేళ మళ్ళీ ఫర్దర్గా మాట్లాడుకుందాం. భాషాబాయ్ రెఫర్ చేసినాడు, వెహికల్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. ఓకే గాయ్స్, ఫైనల్గా భాషాబాయ్ అయితే మనకు ఒక కార్ ఉందని అయితే చెప్పాడు కదా. సో ఇక్కడికైతే వచ్చామన్నమాట. ఈ కార్ అయితే ఈ గ్యారేజ్ అయితే ఉన్నది. ఒకసారి మనమైతే వెహికల్ ట్రయల్ చూద్దాం అండ్ వెహికల్ ఓవర్వ్యూ కూడా ఒకసారి అయితే చూద్దాం అనమాట. మనం ఫైనల్గా డిసిషన్ ఏమైతే వస్తుందనేది అయితే అది కూడా ఒకసారి చూద్దాం అనమాట. అండ్ ఫైనల్గా మనం తీసుకున్న కార్ ఏదంటే వచ్చేస్తే మేలంటారా? ఓకే, భాషాబాయ్ రాని చూద్దాం. ఫైనల్గా భాషాబాయ్ అయితే కీస్ తెచ్చాను. భాషాబాయ్ ఫైనల్గా మన ఫస్ట్ టెస్ట్ డ్రైవింగ్ కార్ కీస్ అయితే ఇవి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది కీస్ చూస్తే మనకైతే మారుతి అనమాట. భాషాబాయ్ కార్ ఏది చెప్పు ఒకసారి రివీల్ చేయి. మారుతి జెన్ అయితే చూస్తున్నాం అనమాట. ఒకసారి వెహికల్ అయితే చూద్దాం. ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రే కలర్ వెహికల్. గ్రేనా గోల్డా? ఇది గోల్డ్ కలర్ వెహికల్. ఇదే అనమాట ఇప్పుడు మనం చెక్ చేస్తున్న వెహికల్. ఓకే గైస్, మన ఫస్ట్ వెహికల్ అయితే మారుతి సుజుకి జెన్ అనమాట. మన ప్లాన్లో ఉన్న వెహికల్ కూడా ఇదే అనమాట. సో లెట్స్ టోటల్గా కార్పొరేటర్ వెహికల్ ఇది, నాట్ ఎక్స్పెక్టెడ్. మనం MPF-5 తీసుకున్నాం అని ప్లాను. ఓకే లెట్స్ సీ. వెహికల్ కంప్లీట్గా స్టాప్డ్ అనమాట. ఒకసారి చూడండి, ఇక్కడ టైర్ మీద అంతా బూజీ. డిస్క్ రోటర్స్ కూడా, దీనికైతే మొత్తం మ్యాగ్విల్స్, ఆల్ 4 మ్యాగ్విల్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఎవరిని అమ్మ ఇప్పుడు చూసామన్నమాట వెహికల్. సో భాషాబాయ్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా అయితే మాట్లాడదామని అయితే అనుకున్నా. అండ్ ఇది కార్పొరేటర్ ఇంజన్ అనమాట. అండ్ ఈ కార్పొరేటర్ ఇంజన్స్ మీద నాకైతే అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఇప్పుడు MPF-5 అంటే కొద్దిగా బెటర్ అనమాట. ఈ పొద్దున్నే చల్లో స్టార్ట్ కావు, లాంగ్ సెల్ఫ్లు అవన్నీ చాలా ఇబ్బందికరమైన పని. కానీ ఒకవేళ చూద్దాం, మంచి డీల్ వస్తే చూద్దాము. కానీ పేపర్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయాయి అనమాట. దీన్ని పేపర్స్ అన్నీ తెచ్చుకోవాలి. ఒకవేళ మ్యాగ్విల్స్ ఒకటి ఉన్నాయి, బాడీ లైన్ బాగానే ఉంది. మంచిగా ఒకసారి వాష్ చేయించుకొని రబ్బింగ్ పాలిషింగ్ చేయించుకొని అక్కడక్కడ డెంట్స్ అనేది అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ డెంట్స్ ఉన్నాయి, డోర్ మీద డెంట్స్ ఉన్నాయి.
సో ఇవన్నీ చేయించుకోవాలి. అండ్ బ్యాక్ లైట్స్ మీద ఫిలిం వేసారు, అంతా గబ్బులు వేసిపోయింది. కొద్దిగా డెన్స్, ఇక్కడ ఒక స్క్రాచ్, ముందర కొద్దిగా ముందర గ్రిల్ ఒకటి లేదు. ఇవన్నీ చిల్లరవి చేయించుకోవాలి. ఇది ప్లాను. అండ్ మొత్తం కంప్లీట్గా లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. ఇదన్నమాట టోటల్గా దీని పరిస్థితి ఇప్పుడు. అదే భాషాబాయ్ వస్తే పెట్రోల్ లేదంట దీంట్లో, టెస్ట్ డ్రైవ్ కొడదాం అనుకున్నాం. లెట్స్ సీ ఇఫ్ ప్రైస్ మ్యాచెస్ వి విల్ సీ, అనదర్వైజ్ వి విల్ స్కిప్. అంతే అనమాట. కోల్డ్ స్టార్ట్ చేద్దాం. పెట్టినారు. ఇంటీరియర్ కూడా ఓకే గైస్, బాగానే ఉందన్నమాట. కాకపోతే ఫ్రంట్ 2 డోర్ స్పీకర్స్ అయితే లేవు. అండ్ ఓకే ఇట్స్ క్లీన్. లెట్స్ సీ రూఫ్ లైన్ కూడా బాగానే ఉంది. టెస్ట్ డ్రైవ్ కొడదాం. బండి స్టార్ట్ కాలే, బ్యాటరీ పని చేయలే, వేరేది పెడదాం చూద్దాం. 88,000 తిప్పినారు. 1,88,000 ఉత్తే 88,000 తెలియదు. బేటే అదే మాట్లాడదాం. ఏమైందో చెప్పు. నేను ఈ బ్యాటరీ అయితే డౌన్ ఉంది ఇప్పుడు. నెక్స్ట్ పెట్రోల్ కూడా లేదు. ఆ ఓనర్ అయితే సాయంత్రం పెట్రోల్ వేయించి బ్యాటరీ చార్జ్ చేసి ఇస్తా అని చెప్తున్నారు. డిస్లైక్ ఇంకా నాకు వద్ద పో బండి, చూద్దాం వేరే బండి చూద్దాం. చూద్దాం.